హలో గైస్, వెల్కమ్ టు ఎడ్యూ టెకీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరో జెన్యూన్ ఎర్నింగ్ మెథడ్తో మీ ముందుకు వచ్చేసాను. సో ఇది వచ్చేసి బెస్ట్ ఎర్నింగ్ మెథడ్ అని చెప్తాను. అండ్ ఈ వర్క్ వచ్చేసి ఎవరైనా చేసేసుకోవచ్చు, మీ ఏజ్తో సంబంధం లేకుండా. స్టూడెంట్స్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ, రిటైర్డ్ కానీ ఎవరైనా చేయొచ్చు. దీనికి వచ్చేసి కంప్లీట్లీ యూట్యూబే పేమెంట్ ఇస్తుంది మీకు. సో 100% జెన్యూన్ ఈ వర్క్ వచ్చేసి. అండ్ మీరు వచ్చేసి ఎలాంటి వీడియో తీయనవసరం లేదు, మీ ఫేస్ చూపించనవసరం లేదు. సో కంప్లీట్గా నేను వచ్చేసి ఫ్రీ సైట్స్ నుండి ఎలా చేయాలని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది యూట్యూబ్ ఆటోమేషన్ కూడా అనొచ్చు దీన్ని వచ్చేసి. సో నేను ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఇది వచ్చేసి మన ఛానల్, తప్పకుండా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్లో వచ్చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే నేను చెప్పేవి సో మీరు ముందుండాలి కాబట్టి అందరికంటే. సో నేను చెప్పేవి వెంట మీరు వచ్చేసి వీడియోస్ చూసేస్తూ వెంట ఇంప్లిమెంట్ చేసేస్తే సో వేరే వాళ్ళకి వచ్చే ఛాన్స్ కూడా మీకు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కొన్నిట్లో నేను చెప్పే వారిలో కొన్నిట్లో లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. సో నేను చెప్పి మీరు వీడియో చూసే వరకు ఆ లిమిటెడ్ సీట్స్ వచ్చేసి అయిపోవచ్చు. సో వచ్చేసి మీరు ముందే ఛానల్ వచ్చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. యాక్టివేట్ చేసుకొని పెట్టుకోవడంతోనే మీకు వచ్చేసి వీడియో నోటిఫికేషన్లో వస్తుంది. సో మీరు వచ్చేసి డైరెక్ట్గా చూసేసి నేను చెప్పిన మెథడ్ వచ్చేసి మీరు ఇంప్లిమెంట్ చేసేసుకోవచ్చు. సో అందరికంటే మీరు ముందు ఉండాలంటే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో యూట్యూబ్ ఆటోమేషన్ అంటున్నా. సో వచ్చేసి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఆర్ ఫోటో ఎక్కడ నుండి తీసుకోవాలో, అసలు ఏంటి వర్క్ అనేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఇక్కడ వచ్చేసి. సో దీంట్లో వీడియోస్ చేయాల్సి ఉంటుంది. వీడియోస్ ఎలా చేయాలో నేను చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఆల్రెడీ చేసిన వాళ్ళ వీడియోస్ ఎంత వ్యూస్ వచ్చాయి, అసలు ఏంటి అనేసి నేను ఇప్పుడు చూపిస్తాను. చూడండి ఇక్కడ వచ్చేసి నేను సెర్చ్ చేశాను. చూడండి, టాప్ 5 హోటల్స్ ఇన్ గోవా అని సెర్చ్ చేశాను. గోవా అనే కాదు, టాప్ 50 కానీ, టాప్ 5 కానీ, టాప్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు గోవా అనే కాదు, మీరు ఏ సిటీ అయినా తీసేసుకోవచ్చు, ఏ స్టేట్ అయినా తీసేసుకోవచ్చు, ఏ కంట్రీ అయినా తీసేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేను గోవా అని టైప్ చేశాను ఇక్కడ మీకు చూపించడానికి. ఆయన సెర్చ్ చేసేస్తున్నాను. సెర్చ్ చేయగానే ఇక్కడ వచ్చేసి కొన్ని వీడియోస్ వచ్చాయి. చూడండి ఇక్కడ వచ్చేసి. సో ఇక్కడ టాప్ 5 స్టార్ హోటల్స్ ఇన్ గోవా అని వచ్చేసి ఇక్కడ పిక్స్ డిస్ప్లే అవుతున్నాయి. మీరు యాక్చువల్గా చూసేసుకోండి, బ్యాక్గ్రౌండ్లో పిక్స్ వచ్చేసి డిస్ప్లే అవుతున్నాయి, ఇలాంటి ఫేస్ కనిపించడం లేదు. సో దీంట్లో వచ్చేసి చూడండి, ఇలా వచ్చేసి రూమ్ డిస్ప్లే అవుతుంది, హోటల్ డిస్ప్లే అవుతుంది దీంట్లో వచ్చేసి. అండ్ బెస్ట్ బీచ్ రిసార్ట్స్ అని ఇక్కడ ఇచ్చారు. అండ్ టాప్ 20 హోటల్స్ ఇన్ ఇక్కడ ఇచ్చారు. చూడండి ఇది వచ్చేసి డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ టాప్ 10 హోటల్స్ ఇన్ గోవా అని ఇచ్చారు. చూడండి ఇక్కడ వచ్చేసి వాళ్ళ హోటల్ని డిస్ప్లే చేసేస్తున్నారు, టాప్ 6, టాప్ 5, టాప్ 10 అనేసి. సో ఇక్కడ వచ్చేసి మీరు చూసేసుకోవచ్చు. వీళ్ళ వ్యూస్ వచ్చేసి 2.5 lakh వ్యూస్, 39K వ్యూస్, 2.7 lakh వ్యూస్, 13K, 3.5 lakh వ్యూస్, 1 lakh వ్యూస్, ఇక్కడ వచ్చేసి 4.5K వ్యూస్. ఇక్కడ వచ్చేసి మీరు క్లియర్గా చూసేసుకోవచ్చు. సో వీళ్ళకి ఎన్ని వ్యూస్ వస్తున్నాయి అనేసి. సో మీరు కూడా ఇలా వీడియోస్ క్రియేట్ చేసేసుకుంటూ మనీ ఎర్న్ చేసేసుకోవచ్చు. సో ఇలా వీడియోస్ క్రియేట్ చేయాలి అంటే మీరు వచ్చేసి కన్సిస్టెంట్గా ఉండాలి. డైలీ ఒక 2 వీడియోస్ అన్నా మీరు వచ్చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో లేదా వీలైతే ఒకటి అప్లోడ్ చేయండి, కానీ కన్సిస్టెంట్గా ఉండండి వర్క్ చేసినప్పుడు మాత్రం. ఎందుకంటే మీకు సబ్స్క్రైబర్స్ ఇంక్రీస్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో కన్సిస్టెన్సీ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ బిజినెస్ ఆర్ ఎనీ డీల్. సో కన్సిస్టెంట్గా ఉండి వర్క్ చేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి చూపిస్తే అసలు పిక్స్ ఎక్కడి నుండి తీసుకోవాలి, మ్యూజిక్ ఎక్కడి నుండి తీసుకోవాలా అనేసి. సో ఇక్కడ వచ్చేసి పిక్సాబే, ఇది వచ్చేసి ఫ్రీగా ఉంటాయి. దీంట్లో ఇమేజెస్ వచ్చేసి చాలా ఇమేజెస్ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి సైట్ గుర్తుపెట్టుకోండి, pixabay.com. మీరు వచ్చేసి వర్క్ వచ్చేసి మొబైల్లో కూడా చేసేసుకోవచ్చు. జస్ట్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయండి. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఎలా చేయాలి, బ్యానర్ ఎలా క్రియేట్ చేసేసుకోవాలి, లోగో ఎలా క్రియేట్ చేసేసుకోవాలి అని చెప్పేసి. వీడియో లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తాను. సో హోటల్స్ ఇన్ గోవా అని సెర్చ్ చేశాను, మీరు ఇక్కడ చూసేసుకోండి. హోటల్స్ ఇన్ గోవా అనగానే ఇక్కడ వచ్చేసి కొన్ని ఇమేజెస్ వచ్చాయి, చూసేసుకోవచ్చు మీరు. ఇక్కడ వచ్చేసి కొన్ని హోటల్ ఇమేజెస్ వచ్చాయి. వ్యూ మోర్ అని క్లిక్ చేస్తే ఇంకా వస్తాయి మీకు వచ్చేసి. ఇమేజెస్ వచ్చాయి కదండి, మీ ఇమేజెస్ పైన క్లిక్ చేసేయండి. ఏదైనా ఒక హోటల్ ఇమేజ్ పైన క్లిక్ చేసేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చేసి డౌన్లోడ్ ఫర్ ఫ్రీ అని వచ్చింది. చూడండి, డౌన్లోడ్ ఫర్ ఫ్రీ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసేసాక ఈ ఇమేజ్ వచ్చేసి మీ ఇన్బాక్స్లోకి వచ్చేస్తుంది, ఐ మీన్ ఫైల్స్లోకి వచ్చేస్తుంది, మీ ఫైల్స్లోకి. ఆ ఇమేజ్ని వచ్చేసి మీరు ఏం చేస్తారు, ఇలాగే ఒక 5-6 ఇమేజెస్ని చేసేసుకోండి. ఇప్పుడు నేను వచ్చేసి ఏం తీసుకున్నాను, టైటిల్ వచ్చేసి టాప్ 5 హోటల్స్ ఇన్ గోవా అని తీసుకున్నాను. సో నేను వచ్చేసి ఒక 5 హోటల్స్ పిక్స్ వచ్చేసి నేను డౌన్లోడ్ చేసేసుకోవాలి. డౌన్లోడ్ చేసేసుకున్నాక మ్యూజిక్ ఎక్కడ నుండి తీసుకుంటారు అంటే japsplat.com. సో జాగ్రత్తగా వినేసేయండి, స్క్రీన్ పైన కూడా డిస్ప్లే చేసేస్తాను. japsplat.com
hardwork.com. ఈ సైట్‌లో వచ్చేసి మీరు ఫ్రీ మ్యూజిక్ తీసేసుకోవచ్చు. సో, మీకు ఎలాంటి మ్యూజిక్ కావాలో ఇక్కడ వచ్చేసి సెర్చ్ ఫర్ సౌండ్ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసేసి మీరు ఫ్రీగా వచ్చేసి దీంట్లో మ్యూజిక్ తీసేసుకోవచ్చు. మ్యూజిక్ తీసుకునే ముందు రిజిస్టర్ చేసేసుకోండి. దీంట్లో వచ్చేసి రిజిస్టర్ చేసుకోవడం ఇలా కూడా నేను వచ్చేసి వీడియో చేసేసాను కంప్లీట్‌గా. సో, వీడియో వచ్చేసి చూసేయండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేసేస్తాను. అండ్ ఇక్కడొచ్చేసి మీరు తీసుకున్న ఇమేజ్ అండ్ ఇక్కడొచ్చేసి మీరు తీసుకున్న మ్యూజిక్ సౌండ్ ఎఫెక్ట్స్ అంటే ఎలాంటివైనా తీసేసుకోవచ్చు. నార్మల్‌గా ఏదైనా ఈ మ్యూజిక్ తీసేసుకోండి. తీసేసుకొని ఇక్కడొచ్చేసి మీరు సెర్చ్ చేయాల్సి ఉంటుంది. టాప్ 5 హోటల్స్ ఇన్ గోవా అని సెర్చ్ చేసేయండి. సో, ఇక్కడొచ్చాయి చూడండి, కొన్ని రిజల్ట్స్ ఒచ్చాయి. టాప్ 5 హోటల్స్ ఇన్ గోవా అనగానే. సో, ఇక్కడ కొన్ని నేమ్స్‌తో పాటు వచ్చేసాయి. ఇలా మీరు తీసేసుకోవచ్చు. లేదంటే ద 10 బెస్ట్ 5 స్టార్ హోటల్స్ ఇన్ గోవా పైన క్లిక్ చేసేయండి. ఏదైనా ఒక సైట్ మీకు ఫస్ట్ వచ్చిన సైట్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసేసాక ఇక్కడ కొన్ని హోటల్స్ నేమ్ చూపిస్తున్నాయి చూడండి. రేట్‌తో పాటు హోటల్ నేమ్ కూడా చూపిస్తుంది ప్రైస్‌తో పాటు. సో, ఈ హోటల్ నేమ్ వచ్చేసి తాజ్ ఎక్సోటికా రిసార్ట్ అండ్ స్పా గోవా అనుంది. నోవోటెల్ గోవా డోనా సల్వేయా రిసార్ట్ అనుంది. సో, గోవా మ్యారియోట్ రిసార్ట్ అండ్ స్పా అనుంది. సో, వచ్చేసి ఈ ఈ నేమ్ వచ్చేసి ఇక్కడేం తీసుకోవద్దు మీరు. ఈ నేమే గుర్తుపెట్టేసుకోండి. ఫస్ట్ అని ఇచ్చేసి తాజ్ ఎక్సోటికా రిసార్ట్ అండ్ స్పా గోవా అని ఉంది చూడండి. ఆ నేమ్ వచ్చేసి నోట్ చేసేసుకోండి. నోట్ చేసేసుకొని మీరొచ్చేసి ఆహ్, ఇ ఎడిట్ చేస్తారు కదండీ! వీడియో ఎడిట్ చేసేటప్పుడు మీరొచ్చేసి మీకొచ్చిన ఇమేజ్ తీసుకుంటారు. డౌన్‌లోడ్ చేసుకున్న ఇమేజ్ తీసుకుంటారు. అండ్ డౌన్‌లోడ్ చేసుకున్న మ్యూజిక్ తీసుకుంటారు. డౌన్‌లోడ్ చేసుకున్న ఇమేజ్ తీసేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న మ్యూజిక్ తీసేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న 2 తీసేసుకొని మీరొచ్చేసి ఏదైనా ఒక వీడియో ఎడిటర్‌లో కూడా నేను కింద డిస్‌ప్లే చేస్తాను. వీడియో ఎడిటర్ లేదా పవర్ డైరెక్టర్ లేదా కైన్ మాస్టర్ ఏదైనా తీసేసుకోవచ్చు మీరు. దాంట్లో వచ్చేసి మీరు పిక్స్ యాడ్ చేసేసుకోండి. అండ్ మీరొచ్చేసి సౌండ్ యాడ్ చేసేయండి. దాంట్లో అవైలబుల్‌గా ఉంటుంది. సౌండ్ యాడ్ చేయడానికి, పిక్స్ యాడ్ చేయడానికి అవైలబుల్‌గా ఉంటుంది. సో, 2 యాడ్ చేసేసుకున్నాక మీకేమైనా ట్రాన్సిషన్స్ కావాలంటే ట్రాన్సిషన్స్ పెట్టేసుకోవచ్చు. దాంట్లోనే అవైలబుల్‌గా ఉంటాయి వీడియో ఎడిటర్‌లో. సో, జాగ్రత్తగా వినండి. పిక్స్ యాడ్ చేసేసుకోండి. మ్యూజిక్ యాడ్ చేయండి. ట్రాన్సిషన్ యాడ్ చేయండి. ట్రాన్సిషన్ యాడ్ చేశాక ఇక్కడ బెస్ట్ 5 స్టార్ హోటల్స్ అని ఇక్కడ మనం నేమ్స్ చూసాం కదా! ఒక 5 నేమ్స్ ఇచ్చారు చూడండి. ఇక్కడొచ్చేసి ఒక 5, 6 నేమ్స్ ఉన్నాయి ఇక్కడ. సో, ఈ నేమ్స్ వచ్చేసి మీరు జాగ్రత్తగా నోట్ చేసేసుకోండి. వన్ బై వన్ నోట్ చేసేసుకొని ఇక్కడ మీరు ఒక్కొక్క పిక్ పెడతారు కదా! ఒక్కొక్క పిక్ పైన ఈ నేమ్ వచ్చేసి పైన టెక్స్ట్ యాడ్ చేయండి. ఒక్కొక్క పిక్ పైన టెక్స్ట్ యాడ్ చేయండి. మీకు వీడియో ఎళ్ళిపోయిన కొద్దీ ఈ టెక్స్ట్ వచ్చేసి ఎళ్ళిపోతుంది. సో, వీడియో చూసేవాళ్ళు వ్యూవర్స్ వచ్చేసి మీ వీడియో ఓపెన్ చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ వాళ్ళకి రీచ్ అవుతుంది ఈ నేమ్స్‌తో. జస్ట్ మీరొచ్చేసి నేమ్స్ డిస్‌ప్లే చేయడమే పైన. జస్ట్ మీరొచ్చేసి టెక్స్ట్ యాడ్ చేసేసుకోండి. టెక్స్ట్ యాడ్ చేసేసి వీడియో మధ్యలో లేదా వీడియో కింద వచ్చేసి పిక్ మధ్యలో లేదా పిక్ కింద వచ్చేసి మీరు టెక్స్ట్‌ని యాడ్ చేయండి. ఈ హోటల్ నేమ్ వచ్చేసి నంబర్ 1 అని పెట్టి హోటల్ నేమ్ టెక్స్ట్ యాడ్ చేయండి. నెక్స్ట్ ఇంకో ఫోటోకి ఇంకో నేమ్ యాడ్ చేయండి. అలా 5 యాడ్ చేయండి. నేను 5 మాత్రమే చెప్తున్నాను. మీరొచ్చేసి ఎన్ని కావాలంటే అన్ని పెట్టేసుకోవచ్చు. అండ్ ఏ స్టేట్ అయితే ఆ స్టేట్, ఏ కంట్రీ అయినా కూడా మీ ఇష్టం అది. సో, ఎన్ని వీడియోస్ చేస్తారో అన్ని వీడియోస్ చేసేసుకోండి. ఇలా వచ్చేసి సింపుల్ వర్క్ అండి. మీరిచ్చేసి ఈ పిక్సాబే నుండి ఇమేజెస్ తీసేసుకోండి. జాబ్స్‌ప్లాట్.com నుండి మ్యూజిక్ తీసేసుకోండి. అండ్ ఇక్కడొచ్చేసి గూగుల్‌లో నార్మల్‌గా సెర్చ్ చేయండి. టాప్ 10, టాప్ 5, టాప్ 50 అనేసి సెర్చ్ చేయగానే ఇక్కడొచ్చేసి మీకు చూపిస్తాయి కొన్ని వెబ్‌సైట్‌ల నుండి. సో, ఆ నేమ్స్ వచ్చేసి మీరు తీసేసుకోండి. ఆ నేమ్స్ తీసేసుకున్నాక వెంటనే మీరొచ్చేసి ఆ వీడియో ఎడిట్ చేసేసి వీడియో వచ్చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయండి. యూట్యూబ్ వీడియో వచ్చేసి ఎలా క్రియేట్ చేయాలి మీ రాకపోతే డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేసేస్తాను. కంప్లీట్ వీడియో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఫస్ట్ నుండి మీరొచ్చేసి పేమెంట్ తీసుకునే వరకు. సో, వీడియో చూసేసి మీరు చక్కగా దీంట్లో వచ్చేసి వర్క్ చేసేసుకొని ఇలా వచ్చేసి మనీ ఎర్న్ చేసేసుకోండి. 100% జెన్యూన్. ఇదొచ్చేసి యూట్యూబే మీకొచ్చేసి పేమెంట్ ప్రొవైడ్ చేసేస్తుంది. సో, ఇలా వచ్చేసి చాలా వర్క్ చేసేసుకోవచ్చు. అండ్ ఏజ్‌తో సంబంధం లేదు. మీరు స్టూడెంట్స్ అయినా పర్లేదు. ఇలా వర్క్ చేసేసుకోండి. చాలా చాలా హ్యూజ్ అమౌంటే వస్తుంది యూట్యూబ్ నుండి. సో, చక్కగా వర్క్ చేసేసుకొని ఇలా మనీ ఎర్న్ చేసేసుకోండి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ గైస్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్‌ని. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న నోటిఫికేషన్ బెల్‌ని ఆన్ చేసుకొని పెట్టుకోండి.